హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం మినప గారెలు క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. క్రిస్పీగానా? అదేముంది మాకు కూడా వస్తది అని అనుకోకండి. అంటే మిక్సీలో వేస్తే క్రిస్పీగా రాదు కదండీ! గ్రైండర్‌లో వేస్తే ఆటోమేటిక్‌గా క్రిస్పీగానే వస్తది. కానీ మిక్సీలో వేస్తే కొంతమందికి గట్టిగా వస్తాయి కదా! స్టార్టింగ్‌లో నాకు కూడా తెలియలేదండి. అయితే నేనొక చిన్న టిప్ చెప్తాను. అది ఫాలో అయితే మీరు మిక్సీలో వేసుకున్నా కూడా గారె అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుందనమాట. సో, ఫస్ట్ అయితే పొట్టు మినపప్పుని చక్కగా నానబెట్టుకొని క్లీన్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా మినప గారెలకి పొట్టు మినపప్పు అయితేనే టేస్ట్ బావుంటుందనమాట. క్లీన్ చేసుకున్న మినపప్పుని డీప్ ఫ్రిడ్జ్‌లో అట్‌లీస్ట్ ఒక 2 అవర్స్ పెట్టేసుకొని, తర్వాత గ్రైండ్ చేసుకుంటే మనకి గారెలనేవి క్రిస్పీగా వస్తాయన్నమాట. సో, 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని, తర్వాత కచ్చపచ్చ గ్రైండ్ చేసేసుకునేటప్పుడు ఒక గుప్పెడు పప్పులు పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత అవి యాడ్ చేసేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, అలానే కొత్తిమీర, కరివేపాకు తరుగు యాడ్ చేసేసుకొని చక్కగా గారెలు వేసేసుకోవడమే. ఏం లేదండి. ఆ పప్పుని మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే క్రిస్పీగొస్తాయి. అదే పిండిని పెడితే ఏమైతదంటే నూనె పీలుస్తుందనమాట. సో, క్లీన్ చేసుకున్న తర్వాత పప్పుని అట్‌లీస్ట్ ఒక 2 అవర్స్ పెట్టేసుకోండి. క్రిస్పీగా చాలా బావుంటాయన్నమాట. అయితే గారెలోకి మనం కాంబినేషన్ జనరల్‌గా చికెన్ పులుసు బావుంటుంది. నాటుకోడి కూర బావుంటుంది. లేకపోతే టొమాటో రోటి పచ్చడి బావుంటుంది. అయితే ఈరోజు నేను ఒక స్పెషల్‌గా ఒకటి చేశానండి. అవి 2 అవైలబుల్‌గా లేనప్పుడు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. రెండిటి కాంబినేషన్ చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే బీట్ చేసుకున్న పెరుగుని తీసుకోవాలండి. పెరుగుని చక్కగా మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్‌తో చేసుకోండి. లేకపోతే చక్కగా ఫోర్క్‌తో గూడా చక్కగా బీట్ చేసేసుకొని ఇట్లా స్మూత్‌గా ఉండాలనమాట పెరుగు. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకోవడమే. సో, ఈ రెండిటి కాంబినేషన్ బావుంటుంది. లేకపోతే ఈ పెరుగులో మనం ఆవకాయ పచ్చడి ఉంటది గదా! అది కూడా యాడ్ చేయొచ్చండి. మీరు ఈ కాంబినేషన్ చూసుండకపోవచ్చు. కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా బావుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.